మా అమ్మది కష్టపడే గుణం అండి. మీరన్నట్టు మంచి పొజిషన్లో ఉండాలి. ఆ దేవుడి దయ వల్ల మా అమ్మ నాన్న అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండడమే నాకు కావాలండి. మానసి గారు, మీ అమ్మ నాన్న టాపిక్ వస్తే చాలు ఆటోమేటిక్గా మీ ఫేస్లో ఆనందం వచ్చేస్తుంది. మాధురి, సర్దేశావా? వాళ్లతో దేనికమ్మా? అసలే వాళ్ళ నోళ్లు మనసులు మంచివి కావు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. బాగుండది. అందరూ కలిసి ఒకే చోట పనిచేయాలి. నచ్చకపోయినా కలిసి ఉండాలి, తప్పదు. పోన్లే మాధురి, మీ అమ్మని వెళ్ళని, వాళ్ళు కొంచెం తోడుగా ఉంటారు. టైం అవుతుంది. వస్తున్నాను. మీ నాన్నకి బాక్స్ సర్దు. వెళ్దాం పదండి. మానసు వెళ్ళిపోయిన తర్వాత అమ్మలో ఇంత ఉత్సాహం చూడడం ఇదే మొదటిసారి నాన్న. నాకు కూడా ఆఫీస్ టైం అయింది, వెళ్దామా నాన్న? సరే పదమ్మా. ఏంటి భయ్ అంత అర్జెంట్గా కలుద్దామన్నారు? బిజీగా ఉన్నారా రాజేష్ జీ? బిజీ ఏం లేదు, మన కొత్త ఇండస్ట్రీ ప్రాజెక్ట్ వరకు డిజైన్ చేస్తున్నాను. వర్క్లో మీరు చాలా సిన్సియర్ రాజేష్ జీ. ఐ లైక్ ఇట్. చెప్పండి భాయ్. ఏం లేదు రాజేష్ జీ, ఒక చిన్న డౌట్, అది క్లియర్ చేసుకోవడానికే వచ్చాను. ఏంటి భాయ్ ఆ డౌటు? మీ వైఫ్ వర్ష. టెన్షన్ పడకండి రాజేష్ జీ, కూల్. నేననేది మీ వైఫ్ వర్ష ఆ సెచ్ ఎక్స్టెన్షన్ కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఒక లెటర్ పెట్టమని మీతో చెప్పారట. నాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. మీరు లెటర్ పెడతారా? అదే జరిగితే ఆ 100 acres మన హ్యాండ్ ఓవర్ కాదు రాజేష్ జీ. ఆ రిక్వెస్ట్ లెటర్ ఇంకా ఫార్వర్డ్ చేయలేదు. మీకు చెప్పాను కదా, లెటర్ ఫార్వర్డ్ చేయకపోతే మీ వాళ్లతో నీకు ప్రాబ్లం వస్తుందని. ఏం ప్రాబ్లం రాదు బాయ్. నేను వర్క్ బిజీలో ఉండి లెటర్ పెట్టడం మర్చిపోయానని చెప్తాను. ఆ విషయం ఎక్స్పైరీ డేట్ అయిపోయాక తర్వాత చెప్తాను. వెరీ గుడ్ రాజేష్ జీ. టాప్ బిజినెస్ మ్యాన్ అయ్యే లక్షణాలు మీలో పుష్కలంగా ఉన్నాయి. టుడే వాళ్లకు సెజ్ క్యాన్సిల్ అవ్వటం, వెయిట్ చేస్తే మనకు అలాట్ అవ్వటం జరిగిపోతాయి. థ్యాంక్స్ అలాట్ అండ్ హ్యాట్స్ అప్ టు యూ. మహారాణి వైభోగం. గంగా, ఏంటి మేడం? కడుపుతో ఉన్న వాళ్ళకి, పసిపిల్లలకి ఈ సాంబ్రాణి ఎందుకు వేస్తారు? ఎలాంటి గాలి ధూళి సోకకుండా మేడం. అది కాక సాంబ్రాణి ఇంట్లో వేస్తే అందరికీ ఆరోగ్యం కూడాను. మనసా,
నీ భర్త కనపడ్డే ఇంకా నిద్ర లేవలేదా? పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళారు. పూజ చేసి వెళ్ళాడుగా. అవును వర్ష, రాజేష్ ఆఫీస్కి వెళ్ళాడు, నువ్వు వెళ్ళలేదేంటి? ఈరోజు వెళ్ళను. మహా, నువ్వు మానస భర్త గురించి అడిగితే నాకొకటి గుర్తొచ్చింది. అడగొచ్చా? అడుగు వర్ష. ఏమీ అనుకో కదా? అనుకోడానికేముంది? నువ్వేమన్నా పరాయిదానివా? మా అక్క కూతురువి, పర్వాలేదు, ఏమీ అనుకోను. ఏంటది? ఈ విషయం గురించి ఒకసారి మమ్మీని అడిగాను. ఇలాంటి విషయాలు నీకెందుకని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చాలా కోప్పడిందిలే. మమ్మీలో అంత కోపం నేనెప్పుడూ చూడలేదు. భయవేసింది. అందుకే అప్పట్నుంచి ఇంతవరకు ఆ విషయం జోలికే పోలేదు. ఇప్పుడు మమ్మీ లేదు, అడగాలి అనిపించింది. ఇంతకీ అసలు విషయం చెప్పు వర్ష. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు మహా? మమ్మీ మనిషిగా ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అయింది నువ్వే. ఏ రిలేషన్ లేకపోయినా మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు వేరు, మానస వేరు. నువ్వు మా చిన్నప్పుడే వచ్చావు, మాతో పాటే కలిసి ఉన్నావు. మమ్మీకి సొంత చెల్లెలువయ్యావు. మేమన్నా, మా ఫ్యామిలీ అన్నా ఎంతో అభిమానం చూపిస్తాం. ఎప్పుడు మా కోసమే ఆలోచిస్తాం. నీకోసం ఆలోచించేవాళ్లు కానీ, నీ వాళ్ళు కానీ ఎవరూ లేరా? అడిగి మమ్మీలాగే నిన్ను బాధపెట్టాను. సారీ మహా. చెప్పే విషయం అయితే చెప్పు, చెప్పకూడదైతే వద్దులే. అందరికీ భర్తున్నాడు, నీ ఒక్కదానికే లేడని అడిగానంతే. మాట్లాడవేం మహా? ఏం జరిగింది? ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అది ఎవరు వర్ష? మీ అల్లుడు గారు. సరే, ముందు నువ్వు మాట్లాడేసిరా, తర్వాత మాట్లాడుకుందాం. పదండి మేడం, రూమ్కి వెళ్దాం. దీనంతటికీ కారణం ఆ సుదేశనాదేవి.
దీనంతా చూడాలి. అంటే మహాగారు సుదేష్ణాదేవి గారికి సొంత చెల్లెలు కాదా? లక్ష్మి, మామిడికాయ పచ్చడి తయారు చేయమన్నాను, చేసావా? అయ్యిందండి. అన్నీ సరిపోయలేదో చూడండి. చాలా బాగుంది లక్ష్మి. ఇది కూడా మా లక్ష్మి పెట్టిందే, ఎలా ఉందో చూడండి. లక్ష్మి, నీ చేతిలో ఏం మాయింది లక్ష్మి? నువ్వు పెట్టిన పచ్చళ్ళని ఇంత రుచిగా ఉన్నాయి. ఒక్కసారి తింటే కస్టమర్లు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉన్నాయి. మా ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుండి ఎంతో మంది పనిచేశారు, కానీ ఇంత బాగా పచ్చళ్ళు పెట్టే వ్యక్తిని నేను నిన్నే చూస్తున్నాను. మన పచ్చళ్ళు ఇలాగే ఉంటే ఒక్క సంవత్సరంలోనే బిజినెస్ రెట్టింపు అవుతుంది. ఓనర్కి చెప్పి నీ జీతం పెంచమని చెప్తాను. ఎందుకంటే పచ్చళ్ళు పెట్టడంలో నీలాంటి చేయి తిరిగిన మనిషే కావాలి. లక్ష్మిని చూసి అందరూ నేర్చుకోండి. వచ్చి వారం కూడా కాలేదు, ఎంత పేరు తెచ్చుకుందో చూడండి. ఇక నుంచి పచ్చళ్ళు ఎలా పెట్టాలో అందరూ లక్ష్మి దగ్గరే తెలుసుకోండి. లక్ష్మి చెప్పినట్టే తయారు చేయండి, అర్థమైందా? పని చూడండి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అంటే ఇదే సీత. లక్ష్మీదిని ఒక్కదానికే పచ్చళ్ళు పెట్టడం వచ్చినట్టు మనకేదో రానట్టు ఎలా పొగుడుతుందో చూడు. మరే ఇన్నాళ్ళు మనం పడిన కష్టమంతా గాలికిపోయిందిరామా. పోయేది మన కష్టం కాదు సీత, లక్ష్మీదినే పోతుంది. ఎలా రమా? చెప్తాను. నేను చెప్పింది అర్థమైందిగా, ఇంకెందుకు ఆలస్యం, కానివ్వు. పద్మా, నీకు విషయం తెలుసా? అదే లక్ష్మోదిన చిన్న కూతురు విషయం. పెళ్లి కాకముందే కడుపయింది. అవునా? అవును పద్మా, కూతురు తప్పు చేసిందని తెలిసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఆ విషయం ఎవరికీ తెలియకూడదని. తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. అందుకే తన పెద్ద కూతురుకొచ్చిన సంబంధాలన్నీ వెనక్కిళ్ళిపోతున్నాయి. అవునా? అసలు బుద్ధున్నాళ్ళు ఎవరైనా ఆడపిల్లలున్న ఇంట్లో బ్యాచిలర్స్ కి గది అద్దెకిస్తారా చెప్పండి? వీళ్ళు అద్దె కోసం ఆశపడ్డారు, వాడేమో చిన్న కూతురు మీద ఆశపడ్డాడు.
లక్ష్మి గారు, మీ చిన్న కూతురు పెళ్లి కాకుండానే తల్లైందంట కదా? మీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంట్లే, నిజమా కాదా? మీ చిన్న కూతురు వల్ల మీ పెద్ద అమ్మాయికి వచ్చిన సంబంధాలన్నీ చెడిపోతున్నాయంట కదా? అయినా పెళ్లి కాని కుర్రోళ్ళకి ఎవరైనా గది అద్దెకిస్తారా? మహా, ఇప్పటిదాకా నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? చెప్పనే లేదు. చెప్దామనుకుంటే నువ్వే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయావు కదా వర్ష. ఓ అదా, ఆయన ఇంపార్టెంట్ ఇష్యూ గురించి కాల్ చేశారు. ఆ టాపిక్లో పడి అలా మాట్లాడుతూ ఉండిపోయాను. సారీ మహా. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? అందరి ఆడపిల్లల్లాగే నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. వాళ్ళకి నేను బాగా నచ్చాను. ఇదిగో ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ఇదే. చాలా బాగుంది మహా. ఆ తర్వాత ఏం జరిగింది? మ్యారేజ్ ఫిక్స్ చేశారు. అందరికీ శుభలేఖలు కూడా పంచారు. ఇంకొద్ది రోజుల్లోనే నా పెళ్లి. ఎన్నో కలలు కన్నాను. ఇంతలో బా, ఈ ఫోన్ ఒకటి తర్వాత మాట్లాడొచ్చులే మహా. నువ్వు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చెప్పు, ఇంకొద్ది రోజుల్లో నీ పెళ్లి అనగా ఏం జరిగింది? ఫోన్ మాట్లాడొచ్చి చెప్తాను వర్ష. అంత ఇంపార్టెంట్ కాలా? అవును. ఎవరు? మీ మమ్మీ. మమ్మీనా? అయితే మాట్లాడు మహా. హలో అక్క, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను మహా.
మానస పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారక్క. ఏంటి ఫోన్ చేసావు? సాకేత్కి సెజ్ ఎక్స్టెన్షన్ గురించి చెప్పాను. వర్క్లో పడి మర్చిపోయినట్టున్నాడు. వర్షకి ఈరోజు మెయిల్ ఫార్వర్డ్ చేయమని చెప్పు, లేకపోతే క్యాన్సిల్ అవుతుంది. వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు. కొంచెం వాళ్ళని ఫాలో అప్ చేయి మహా. నేను ఇక్కడ వర్క్లో చాలా బిజీగా ఉన్నాను. ఓకే, తర్వాత కాల్ చేస్తాను. సరే అక్క, తప్పకుండా ఫాలోఅప్ చేస్తాను. ఆ సెజ్ గురించి ఇంక నువ్వు మర్చిపో, నేను చెప్తాను. ఉంటాను మహా. అలాగే అక్క. ఇదేంటి అడిగి వెళ్ళిపోయింది? నా మనసుని బాధ పెట్టిన నీ మనసుని మెలిపెట్టేదాకా నిన్ను వదిలిపెట్టనక్క. నిన్ను నీ వాళ్ళని అడుగడుగునా ఫాలో అవుతూనే ఉంటాను. మీ చిన్న కూతురు పెళ్లి కాకుండానే తల్లైందంట కదా? మీ చిన్న కూతురు వల్ల మీ పెద్ద అమ్మాయికి వచ్చిన సంబంధాలన్నీ చెడిపోతున్నాయంట కదా? నమస్తే భాయ్. నమస్తే రాజేష్ జీ. గుడ్ న్యూస్. ఏంటి భాయ్ అది? ఆ సెజ్ మనకి అలాట్ అయింది.